అరే పుచ్చకాయలు ఉంటారా వీటి సైజ్ చూడండి, అమెరికా తీసినా, ఇట్లా బొక్క కొట్టినా దీని లోపల మనం ట్యాబ్ పెట్టి అన్ని బూతులాగే అనిపిస్తున్నాయి రా బాబు. మా చిన్నపిల్లడు నన్ను చెడగొట్టకండి. జ్యూస్ వస్తుంది అబ్బా. 8 కౌంట్. మన ఇండియాలోనేమో ఒక్కొక్కటి ఎంత అమ్ముతారా? 199 రూపీస్. 199 రూపీస్. ఇక్కడ డాలర్కి ఒక 10 కొనుక్కున్నారు చూడండి. యూనో దిస్ ఇస్ ద రెస్టారెంట్ డిపో. నేను యూఎస్లో ఉన్నప్పుడు రోజు పొద్దున ట్రక్ వేసుకొని వచ్చి అన్ని రెస్టారెంట్కి కావాల్సినవి అన్ని ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళం. వీఆర్ హియర్ బికాస్ పవర్ షెఫ్ ప్రణవ్ ఈజ్ ఓపెనింగ్ హిస్ రెస్టారెంట్ ఇన్ యుఎస్. వేసుకపోతారు, ఏం లేదు, వేసుకపోతున్నారు. జస్ట్ ఊరికే చూడడానికి వచ్చాము మేము. ఆపిల్ పైన ఆపిల్ ఉంటే పైన ఆపిల్ అన్ని అన్ని చూడ సైజులు ఎన్ని ఉన్నాయి. చీకేద్దాం అందరం. కానీ ఇవి కట్ చేసుకొని తినేవనుకుంటా. కాయలు పిందె పండవడానికి టైం. స్టిల్ చీప్ రా ఇండియా కంటే. ఒక ఉల్లిపాయ వస్తే అసలు 10 మంది కూర ఉండొచ్చేమో దీంతో. ఇవి నాన్న అంటున్నాడు. ఇది కాన్ తొక్కలు తమాలేసి చేస్తారా మెక్సికన్ ఫుడ్. మెక్సికన్ రెస్టారెంట్ కి వెళ్తే వాడు నాచురల్ ఇచ్చా అనుకున్నా సార్. ఇప్పుడు ఇది యాక్చువల్ గా అట్నే ముక్కలు కోసి ఫ్రై చేసి ఇచ్చాడు. ఏంది ఏడ చూసినా మెట్రోలు పట్టుకొస్తున్నారు మనకి. మెట్రో ఇది జెట్రో రెస్టారెంట్ డిపో. ఆల్ ద రెస్టారెంట్స్ కమ్ అండ్ షాప్. ఏంటి అమెరికాకు వచ్చి ఎమ్ము తీసేసి చేయబెట్టేసి అంత మాత్రం ఇది మారిపోద్దా? చెప్పు వాష ఎన్నిసార్లు 30 years అయిపోయిందా? ఏంటి 30 ఏళ్ళ కింద? 30 ఏళ్ళు అయిందా? అవలేదు. 25 ఏళ్ళ? 25 ఏళ్ళ కింద సారీలో వచ్చి మొత్తం అన్ని కొనికాలో ఎద్దాలో అది ఇద్దాలో అని చెప్పి ఇప్పుడు మే డాల్తూ ఉదా డాల్తూ డాల్నా ఇస్ కామన్. ఆయన పాత జ్ఞాపకాలు రిఫ్రెష్ చేసుకోవడానికి వచ్చారు ఇక్కడికి. 25 ఏళ్ళ కింద మేము పొద్దున్నే లేచి తిరిగేవాళ్ళం అని చెప్పి మాకు చూపించడానికి పట్టుకొచ్చారు. ఇది మైనైజ్ పెద్ద పెద్ద డబ్బాలు. ఈ కాలంలో ఎవరికి మైనైజ్ ఎట్లా చేయాలో కూడా తెలియదు ఇండియాలో కూడా. ఇదంతా వేయడము నింపడము పిసుకుడు. షవర్మాలు గివర్మాలు అన్నట్లు మొన్న ఒక రోజు షవర్మా బ్యాన్ చేశారు కదా. చూడు ఎక్స్ట్రా హెవీ మైనస్. పెద్ద ట్రక్ వేసుకొని వాళ్ళకి తోసి వెళ్ళేవాడిని. అందుకని అప్పుడు సన్నగా ఉండేవాడిని. ఇప్పుడు తోయనికి ఏం లేవా? వద్దురా. 3 కోతులు వేసుకొని తిరుగుతున్నాడు సార్. ఇప్పుడు అయినా పక్కగా ఎత్తలేడు. అన్ని ఏవి కావాలి నాకు, ప్లేట్లు అన్ని కప్పులు అన్నీ ఇక్కడే కొనుక్కోవడం ఏం లేదు. ఆఖరికి ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేస్తాం కదా ఇట్లా. ఇది కొట్టి డిష్ వాషింగ్కే కాదు, ఇవి ఉన్నాయి కదా ఇవి అంటే వైట్వి, ఇవన్నీ మేము చికెన్ మ్యారినేట్ చేసేసి 30-40 కిలోలు అంతా చేసి వచ్చేసింది నాకు. బా ఒకప్పుడు నా బతుకంతా ఇక్కడే ఉండే. మనం ఇంకా హోమ్ మేడ్ పగిలిపోతుందేమో ఇది కదా. మొన్న నాచురల్ వెళ్ళాము, కారం ఇక్కడ కూడా ఉన్నాయి నాచురల్. ఇంత వేస్తే ఇంత అవుతుంది కారం. చూసారుగా మొన్న ఏడ్చాము. చాక్లెట్లు ఇంకోటి ఇండియా కానీ ఏ కొనుక్కొచ్చి ఇస్తారు అందరూ. మనం ఏదో అమెరికా చాక్లెట్ అనుకుంటాము, వీడన్నీ హోల్సేల్లో కొనేసి. పక్కన లాలీపాప్ బాబు. మనం ఇంత ముందు కొనొద్దు, వెళ్ళే ముందు కొనుక్కోవాలి. ఇప్పుడే కొనేస్తే మనమే తినేస్తాం. ఏం నార్ సూపు, టొమాటో సూప్ సార్. చికెన్ ఫ్లేవర్ సూప్ మిక్స్. అది టొమాటో బుయాన్ విత్ చికెన్ ఫ్లేవర్. ఇంకోండి ప్రీతం ఎవరికైనా ఇస్తే ఇంకో అది తీసుకొచ్చి ఇక్కడ నుంచి కొనుక్కొచ్చి ఇచ్చాడు. ఎంత అయిపోయింది. ఈ టెంపురా ఫ్లవర్ ఉంటుంది కదా, ఇది తీసుకొని జస్ట్ నీళ్ళలో చికెన్ ముంచాలా, ప్రాన్ ముంచాలా, అన్ని ముంచాలి, వేసేయాలి. ఏం అసలు తయారు చేసేది ఏముండదు, అన్ని రెడీ మిక్స్. ఈ చికెన్ ఫ్రై ఏదనుకుంటున్నది బ్యాటర్ కేఎఫ్సీ స్టైల్ అంతే. కానీ వస్తాయి రాని ఇండియాలో కూడా దొరుకుతాయి, బేకర్స్ మార్ట్ లో వాటిలో కూడా దొరుకుతాయి, మస్తు ఉంటాయి. సీజన్ ఫ్లవర్ బేసికలీ. ఇవన్నీ ఫుల్ ర్యాండింగ్ స్టఫ్ నడుస్తుంది. అది ఇట్లా, ఇది ఎట్లా, అది అట్లా. ఫ్లవర్స్ లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి రా బాబు. ఫ్లవర్స్ లో 00 ఫ్లవర్, పిజ్జా ఫ్లవర్, బ్రెడ్ ఫ్లవర్, కేక్ ఫ్లవర్, ఎవ్రీ మనలాగే సపరేట్ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ఆయిల్ సపరేట్ గా, చాక్లెట్ సపరేట్, కన్ఫెక్షనరీ సపరేట్.
అరే All ఇది eyes. ఇది తీసి మీ వాడు ఇది తీసి కుబానీ కమిటా అంటున్నాడు. మావాడు నా వీడియో చూసుంటాడు, నేను ఒకసారి వీటితోనే చేశాను కుమారిక మీట, అందుకని మావాడు వీటితో కూడా చేసిన బాగానే ఉంటారు, కాకపోతే టూ ఎక్స్పెన్సివ్. ఏం చేస్తాడు మీ శిష్యుడు ఏంది? కుమారి అదే చేస్తే మస్తు ఉంటారు, కాకపోతే ఇది చాలా ఎక్స్పెన్సివ్ వీటితో వాటితో పోలీసు. ఎవడరా ఇటు చేసి నేనే చేసిన, నేను వీటితో చేసా. ఇవి క్యాండిడ్ వర్షన్, కాకపోతే మనకి డ్రై వర్షన్ కూడా దొరుకుతాయి, అవి కొంచెం చీప్ ఉంటాయి. సో కుబానీ మీటా చేసుకోవడానికి వేరే ఉంటాయి, చూపిస్తాను. ఇక డ్రై కుబానీ అని ఉంటుంది, ఇక అంతే ఇండియన్ షాప్. ఇది లిటరల్లీ క్యాండిడ్ అనమాట. 3 times 4 times ఉంటుంది రేటు మామూలు దానికంటే. కావాలా ఏం చేస్తారు? ఇండియాలో దొరికే స్టఫ్ వద్దు, మీరు కొని తీసుకెళ్ళాలి కదరా. ఒక కంటైనర్ బుక్ చేయాలరా మనకు కావాల్సిన అన్ని కావాలంటే. ఒక కంటైనర్ బుక్ చేసి ఇండియా పంపించాలి. ప్రీతం సేమ్ స్టోరీ చెప్తాను, మళ్ళీ చెప్పండి. ఏంటంటే ఇప్పుడు అందరు ఏం చెప్తారు, ఇండియాలో పిల్లలు ఓ ఇంటికి వచ్చారనుకో, అదిగో డాడీ వస్తాడని చెప్పి భయపెట్టిస్తారు. అమెరికాలో ఏంటి, డాడీ వస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు, ఆడ అంట్లు తోముతూ ఉంటాడు. అందులో ఫస్ట్ స్టూడెంట్గా వచ్చి మస్తు అంట్లు తోమి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇంకా పిల్లలు ఎట్లా వింటారు ఆ ఫాదర్ మాటలు. అమెరికాలో నాన్నలు వస్తున్నాడంటే భయపడతారంట. ఇండియాలో నాన్న వస్తున్నాడంటే భయపడతాడు. అమెరికాలో ఏంటి, నాన్న ఎక్కడి నుంచి వస్తాడు, గాడిది కూడా అక్కడ పక్కన అంట్లు తోముతుంటాడు, వాడికి ఎవరు భయపడతారు చెప్పండి. అందుకే ఇట్ ఈస్ బెటర్ టు బి ఎ ఫాదర్ ఇన్ ఇండియా అమెరికా. సో ఫాదర్స్ ఆర్ పేరెంట్స్ హూ ఆర్ వాచింగ్ ఇస్ దిస్, మీరు ఇండియాలో ఉన్నందుకు లక్కీగా ఫీల్ అవ్వండి. మీ పిల్లలు మీ మాటలు వింటున్నారు ఇండియాలో. అమెరికాకి వచ్చిన తర్వాత నేర్చుకున్నాం, నీళ్ళ కంటే ఎక్కువ కోకులు తాగుతారు. కోకులు తాగుతారా? తీసుకో. అరే తీసుకోండి. మేము టెన్నిసీలో చిన్నది కదా, కొంచెం చిన్నది కదా, మొత్తం టెన్నిసీలో అట్లాంటి ప్యాక్ మొత్తం లేపడేసినాం సార్. కానీ అరే మీరు తాగే వాళ్ళు ఉంటే తీసుకున్నాం, మాకేం వద్దులేండి ఇక్కడ, మేము అట్లాంటి ఆస్టిన్ పోయి తాగుతామని. తన పాత జ్ఞాపకాలు అన్ని గుర్తు చేసుకొని పిల్లలకి యువకులకి పంచుకుంటున్నారు, ఎలా కష్టపడే వాళ్ళు అట్లా చేసేవాడిని, కష్టపడేవాడిని. పొద్దున్నే 5ంటికి లేచి వచ్చి మొత్తం ఇలా బండ్లు తీసుకొని, ఆ బండ్లని బండి తీసుకున్నాడు ఇట్లా, ఇలా బండి తీసుకొని బండిలో మొత్తం అన్ని సామాన్లు, ఆ రోజు రెస్టారెంట్కి ఏమేమి కావాలి, నెక్స్ట్ వీకెండ్కి ఏమేమి కావాలి అన్నీ ఎలా నింపుకొని పోయేవాడిని. ఎంత కష్టపడ్డాను, రక్తం చిందించాను, అవన్నీ యువతరానికి నేర్పిస్తున్నారు, మమ్మల్ని ముందు నడిపిస్తున్నాను. అదే పాత జ్ఞాపకాల్లోనే ఉన్నారు ఇంకా. అదిగోండి మొత్తం ఎంత కష్టపడేవాడిని, ఇలా మొత్తం బండిలో నింపుకుంటారు ఇక్కడ సామాన్లన్నీ ఏమేమి కావాలని. అలా లాక్కొని పోయేవాళ్ళంట పాపం. కష్టపడ్డా, రెస్టారెంట్లు నడిపిన, డబ్బులు సంపాదించిన, సక్సెస్ అయినా. మరి సార్ కష్టపడ్డాడు, రెస్టారెంట్లు పెట్టిండు, డబ్బులు సంపాదించిండు, సక్సెస్ అయ్యిండు, పిల్లలు నేర్పిస్తున్నాడు ఇవాళ. ఫ్రోజన్ వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి, కానీ మీట్ సెక్షన్కి వెళ్దాం పదండి, ఫ్రీజర్ లోపలికి. దీని అమ్మ సైజ్ చూడండి, అదే ఇప్పుడు చల్లగా ఉంది. ఈ అమ్మాయి ఎంత ఫ్రోజన్. చూడు ఫ్రెంచ్ ఫ్రైస్ రా, నీకు ఇష్టమైనది ఒకటేగా, ఒక డబ్బా వేసుకుందామా, హాస్టల్లో మనకు వస్తుంది. తీసుకోలేదురా డిస్ప్లే, బాగా చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు చూసుకోబడలా కాదురా, సాసేజ్లు చూస్తున్నాం రా. సార్ సాసేజ్ చూసిన తర్వాత పాత లైట్ గా తీసుకెళ్ళి ఏంటి చేసుకొని మజానే వేరు. చూడు ఇట్లా టర్కీ సాసేజ్లు, చికెన్ సాసేజ్లు ఏంట్రా, పందిపిర్రలరా అది సినిమాలో ఎక్కడ ఉంటారా. మేము మనోజ్ మటన్ $4, 40 కాదు ఇది, $4 అంట. 6 way కట్ అంట సార్. ఇక్కడ ఎల్బి అంటే ½ kg, 450 grams. గోట్ క్యూబ్స్. ఆస్ట్రేలియా వద్దు సార్, ఆస్ట్రేలియా ఎప్పుడు బాగోదు, మనం అలా రాలేదు, నల్లగా అయిపోద్ది కూర. ఇక్కడ ఎంత చికెన్ బ్రెస్ట్, మీడియం, మీట్, ప్రీమియం, రైస్డ్ $2.78 అంటే రూపీస్, ½ kg. వాష్ పిందాకుండి ఇక్కడే చీప్రా అంటున్నాడు. చికెన్ లెగ్ మీట్ ఎప్పుడు చికెన్ బ్రెస్ట్ మీట్ కాస్ట్లీ. సో ఇక్కడ వీళ్ళు అన్నం కూడా డార్క్ మీట్, లైట్ మీట్ అంటారు. సో ఆర్ వైట్ మీట్ అంటారు. వైట్ మీట్ అంటే చికెన్ బ్రెస్ట్, డార్క్ మీట్ అంటే చికెన్ లెగ్స్. వీళ్ళు చికెన్ బ్రెస్ట్ అంటే వైట్ మీట్ని బాగా ప్రిఫర్ చేస్తారు డార్క్ మీట్ కంటే.
సో అందుకని లెగ్ పీస్లు ఎప్పుడు చీప్. అదే ఇండియాలో అనుకోండి మన లెగ్ పీస్ ఇష్టం. సో అందుకని ఇండియాలో లెగ్ పీస్ కాస్ట్లీ, బ్రెస్ట్ చీప్. ఇక్కడ రివర్స్ కంప్లీట్ గా. సో ఇప్పుడు మనం సీ ఫుడ్ సెక్షన్కి వచ్చాం. స్నాపర్, పులస చేప, కొరమీన్ లేవా ఇక్కడ? పులస ఉంది. ఇది పులసా? అమెరికన్ పులస. సాల్మన్ ఇంకో అమెరికన్స్ ఫేవరెట్ ఫిష్. జుకినీ. ఇప్పుడు మొత్తం ఇవన్నీ వెజిటబుల్ సెక్షన్. లెమన్, సాల్రా, బజ్జీలు. ఒకటి ఉడకబెడితే మొత్తం ఫ్యామిలీ మొత్తం తినేస్తుంది. మన దగ్గర ముక్కలు చిన్న ముక్కలు ఉడకబెట్టాలి. సో ఇక్కడ ఏదైనా అన్ని జంబో సైజుల్లో ఉంటాయి. చాలా వస్తుంది. లిటరల్ గా కోల్డ్ రూమ్ లో ఉన్నాము. మీకు ఒక రెస్టారెంట్ కావాల్సిన సామాన్లు అన్ని ఇక్కడే ఉంటాయి. తిన్నాం కదా మనం, ఫ్రెష్ గా వేసుకొని వెళ్ళొచ్చు. కానీ మంచిగా చూద్దాం. ప్యాకెట్ తీసుకుందాం మొట్టిగా తినడానికి. స్ట్రాబెరీ ఒకటి ఏడు ఓకే కదా, ప్యాకెట్ తీసుకోండి కదా. అదే తీసుకోండి, ఇది బాగానే ఉందా? తిందాం ఒకటిగా. ఈ బంతిపూలు అమ్ముతున్నారు రా ఇక్కడ. బంతిపూల జానకి నీకంత సిగ్గు దేనికి చలో చలో. సో ఇవన్నీ గార్నిష్ వాడతారు ఇక్కడ. ఎడిబుల్ ఫ్లవర్స్, మైక్రో గ్రీన్స్, సిలాంత్రో, కొత్తిమీర ఇవన్నీ ఆర్గానిక్ గా పండిస్తారేమో సార్, అందుకే వాడతారు. మన దగ్గర అయితే మొత్తం మందులు కొడతారు. సో పిల్లలందరికీ మా గురువు గారు చాక్లెట్ కొని ఇచ్చారు. అంతా ట్రిప్ అయిపోయిన తర్వాత ఎంజాయ్ చేయండి అని చెప్పి తలా చాక్లెట్ ఇస్తా అంటున్నారు. దీనిలో 3 ఫ్లేవర్స్ ఉన్నాయి. కోకోనట్, డార్క్ చాక్లెట్, ద ఓజీ చాక్లెట్ ఇది మధ్యలోది. ఐస్ క్రీమ్ మనకి ఎక్స్ట్రా. ఈయన పిల్లలు చేస్తుండు ఐస్ క్రీమ్ అని ఎత్తుకుతుండు. ఇప్పుడు ఏడున్నదో. ఇంత పెద్ద షాప్ తిరిగి ఏదో ఒకటి కొనాలి కాబట్టి కొన్ని స్ట్రాబెరీలు కొనుక్కున్నాము, చాక్లెట్ కొన్నాం దాంట్లో తినడానికి. ఇంకా వెళ్ళిపోతున్నాము. మా టూర్ అయిపోయింది. ఎందుకంటే చాలా సంవత్సరాలు ఇలా వచ్చి అన్ని కొనుక్కెళ్ళి ఎంత కష్టపడేవాడిని. అందరికి టేస్టీ ఫుడ్ తినిపించేవాళ్ళం. పబ్లిసిటీ. అమెరికాలో ఆర్గానిక్ స్ట్రాబెరీ డైరెక్ట్ తినేయచ్చు. ఫస్ట్ స్ట్రాబెరీ తినాలి. నోట్లో ఫ్లేవర్ ఎక్కువసేపు ఉంటుంది. అరే చాక్లెట్, స్ట్రాబెరీస్ చాక్లెట్ అద్దుకొని తింటే అది ఇప్పుడే తినాలి రా. క్రిస్మస్ టైం లోనే మస్తు ఫేమస్. లేదంటే చాక్లెట్ ఇప్పుడు లేదు కదా, నటేలా కూడా సరే తినండి రా ఒక్కొక్కటి. భారీ ఎర్ర బుగ్గల ప్రణవ్ తినరాను. ఏంటి వచ్చి గలీజ్ నా స్ట్రాబెరీ టచ్ స్ట్రాబెరీ టచ్ చేసింది. అంటే మీ అబ్బాయికి నేర్పించానండి పండ్లు తినమని. ఏం చెప్పినా తిండు. ఏ దేశం పోయినా స్ట్రాబెరీ మాత్రం కొనిస్తాడు సార్. టర్కీ తీసుకెళ్ళినా స్ట్రాబెరీలు కొనిచ్చాడు. ఫస్ట్ వీడికి వచ్చిన స్ట్రాబెరీలు కొనిస్తున్నా. పక్కన కడగక్కర్లేదురా ఇవే. ఇంకా తిన్నా కడగడం ఎందుకు, తినేసినాం కదా. తొక్కు ఉంది కదా, ఈ తొక్క ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. యూస్ డస్ట్బిన్. బయట దేశాలకు వచ్చినప్పుడు ఎక్స్ట్రా జాగ్రత్తగా ఉండాలి. పండు ఎర్ర పండు స్ట్రాబెరీ దాని పేరు. ఇంకొక ఎర్ర పండు ఇక్కడ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ ఫ్లైట్లు పోతున్నాయి కదా, పైన కనిపిస్తుందా? మరి మమ్మల్ని ఎప్పుడు ఎక్కిస్తారు సార్? వాషిఫ్ ఒకప్పుడు పైలట్ లైసెన్స్ కూడా ఉండేది. పైలట్ లైసెన్స్ ఉండేది. నేను ఐస్ టు ఫ్లై దోస్ ప్లేన్స్. సెస్నాస్ కొత్త లైసెన్స్ తీసుకొని మమ్మల్ని కూడా తీసుకెళ్ళొచ్చు ఒక రౌండ్ పైకి. సో మిలింగే అగ్లీ వీడియో మే మాకేది తెలియదు అన్నట్టు అన్ని కొత్తగా చూపిస్తున్నారు. సో వాషఫ్ పాత జ్ఞాపకాలు అన్ని నెమరేసుకున్నారు. ఆయన జ్ఞాపకాలు ఇంకేమేమి ఉన్నాయో కూడా చూద్దాం. స్ట్రాబెరీలు తినిపించారు మాకు. ఇలా తినిపిస్తా తీసుకెళ్తా ఉంటారు. పిక్నిక్ తీసుకెళ్ళినట్టు స్కూల్ ప్రిన్సిపల్ తీసుకెళ్తారు కదా. సో మేము కూడా గమ్మున వెళ్ళిపోతూ ఉంటాం. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేం కంటెంట్ కావాలంటే కింద కామెంట్ చేయండి. చాలా రోజులు ఉంటాము, చాలా వీడియోలు వస్తాయి. ఇప్పుడు ఇది స్టార్టింగ్ వాట్సాప్ ఫస్ట్ వీడియో. చాలా ఉన్నాయి లోపల దాచి కుప్పలుగా వస్తాయి, అన్ని బయటకు వస్తాయి. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. ఎవరికి ఏ ఫ్లేవర్ కావాలమ్మా? నాకు చాక్ కావాలి. నీకు ఏది కావాలరా? నాకు నార్మల్ కావాలరా, అంటే డార్క్ వద్దు. ఎందుకు 5 ఉన్నాయి? అన్ని 5 ఉన్నాయి. సార్ ఎంత డిసప్పాయింట్ అవుతుండో 5 ఉన్నాయని. సార్ బ్లాక్ తీసుకున్నాడు, సార్కి ఇష్టం. అది స్టాండర్డ్ చాక్లెట్. నేను తెల్లది తీసుకున్నాను. నేను అల్లది తీసుకున్నాను. మీరు గోల్డ్ కదా సార్? మీరు ఇద్దరు గోల్డ్ అంటారు కదా సార్? అంతే సార్. ఓల్డ్ అంటున్నావారా? గోల్డ్ అన్నారా సార్? గోల్డ్ అన్నారా?
సో వీళ్ళెవరు తినది నేను తింటున్నా కోకోనట్. బాగుందిరా. కోకోనట్ బర్ఫీ, వైట్ చాక్లెట్ కోకోనట్ బర్ఫీ కలిపినట్టు ఉంది.